40 ఏళ్ల క్రితం మాట. మా అమ్మ వస్తోందిరా. వెంటనే అమ్మడక్క నుంచి ఉత్తరం వచ్చింది. అమ్మ మాట వినగానే పళ్ళన్నీ ఊడిపోయి కొంచెం వంగి నడిచే 70 ఏళ్ల ముసలావిడ కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఆవిడ మా అమ్మమ్మకి తోడుకోడలు. పశ్చిమ గోదావరి జిల్లాలో శుద్ధ పల్లెటూరులో ఉంటుంది. ఆ మధ్య ఓసారి గూడెం వెళ్తే అమ్మతో అందిట, నీ కొడుకు డాక్టర్ అటగా, నేను మీ ఇంటికి వస్తాను, ఓ 4 రోజులు ఉండి అన్నీ చూపించుకెళ్తాను. వాడింకా 3వ ఏడే, నీకేమిటి కష్టం అంది అమ్మ ఆవిడని ఎలాగైనా ఆపాలని. తల్లో ఓరే తల్లి, రైళ్ళు ఎడుతున్నట్టే అనుకో, అయినా వాడు చదివేది కేజీహెచ్లోనే కదా, వాడు చూపిస్తాడులే, మరి అప్పీల్ చేసుకునే వీల్లేదు, ఆవిడ వచ్చేసినట్టే అన్నట్టుగానే బొకారోలో దిగింది. వేధవ రైలు ప్రతి చోట ఆపేయడమే, స్టేషన్ ఉన్నా లేకపోయినా ఒక్క సెంటెన్స్లో తేల్చేసింది ఆ రైలు గుణగణాలని. మాకందరికీ ఆవిడ కంప్లైంట్లు వినడం ఒక వినోద కార్యక్రమం అయిపోయింది. తలలో హోరుకొచ్చిన తిప్పలు, తలలో ఊరనేది, ఈ మోకాలు నొప్పిరా, మళ్ళీ ఇది లేదు అనేది రెండోది చూపించి ఇంటి పని చేసేది, వద్దన్నా వినేది కాదు. కరీంబీడీల వారి గుడ్డ సంచిలో బట్టలు సర్దుకుని వచ్చేసింది. సంచిలో ఎక్కడో అడుగు నుంచి ఓ ఎక్స్రే తీసి నాకు ఇచ్చి చూడమని తను పక్క గదిలోకి వెళ్ళింది. అది తలకు తీసింది. పుర్రె చుట్టూ తెల్లగా కిరణాల్లా ఉన్నాయి. అన్నయ్యేమో అదే అదే తల్లో ఊరు అని ఒకటే నవ్వు. నా 3వ ఏడు చదువుకి అంతుపట్టని రహస్యంలా ఉంది ఆ ఎక్స్రే ఫిల్మ్. ఈలోగా ఆవిడ పక్క గది నుంచి చక్కా వచ్చింది. ఏమన్నా తెలిసిందిరా నీకు అంది ఆశగా. ఇదేదో ఉందమ్మమ్మ, తెలియట్లా అన్నాను పెద్ద ప్రొఫెసర్లా పైపదని పళ్ళతో నొక్కిపెట్టి. అదే, అదొక మారు తేనె సీసా పగిలిపోయి దాని మీద ఒలికిపోయిందిరా, అదే అది. చట్టానికి కూడా అంత చిక్కటి రేడియోలాజికల్ సీక్రెట్ని అలా బయటపెట్టింది. ఇక చూసుకోండి, దొర్లి దొర్లి నవ్వులు అందరూ. నాకైతే ఆ నవ్వుకి ఊపిరి అందల. ఆవిడెంత సరదా మనిషి అంటే మాతో పాటు తను నవ్వేసింది. ఉడుక్కోవడం లేవు. మొత్తానికి ఆవిడ వేసుకుని కేసీహెచ్కి వెళ్ళాను. న్యూరోసర్జరీ విభాగం 3వ అంతస్తులో ఉంటుంది. మెట్లెక్కడం కష్టం అమ్మ, ఆయన కిందకు వస్తే చూపించుకుందు కానీ అన్నాను. వీళ్ళని మనం పట్టుకోవాలి, వాళ్ళు వస్తారని కూర్చోకూడదు అంటూ జీవిత సత్యాన్ని బోధించింది. మెట్లన్నీ ఎక్కేసింది. ఆ డాక్టరు, ఎలా వచ్చారమ్మా అని అడిగాడు. మిమ్మల్ని చూడాలన్న ఆశే లాక్కొచ్చేసింది అనగానే కుర్రాడు ఫ్లాట్. చక్కగా పరీక్షలు అవి చేసి మందులు రాసిచ్చాడు. అవి తీసుకుని మా ఇంట్లో 15 రోజులు ఉంటానని డిక్లేర్ చేసేసింది. మధ్యాహ్నం పూట పడుకునేది కాదు. ఉతికిన బట్టలు మడతేయడము, ఎండబెట్టిన పప్పులు మిరపకాయలు డబ్బాలకు ఎత్తడం, ఇలా ఏదో ఒక పని కల్పించుకుని చేస్తుండేది. ఒక ఆదివారం నాడు మిట్ట మధ్యాహ్నం ఇంటిల్లిపాది నిద్రపోతున్నారు. మనం చాలా సీరియస్గా చదివేసుకుంటున్నాం. ఇంతలో వంటింట్లోంచి సుయ్యమంటూ సౌండ్ వచ్చింది. ఏమిటా శబ్దమని వచ్చి చూస్తే ఆవిడ పొయ్యి దగ్గర నిలబడి ఉంది. ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాను సందేహంగా. నీకే కొయ్యి రొట్టె కాలుస్తున్నాను, పాపం పొద్దున్న నుంచి చదువుతూనే ఉన్నావు కదరా, ఆకలేస్తూ ఉంటుంది, ఆరాగా ఏదో ఒకటి తింటూ ఉండాలి అంది పళ్ళెల్లో రొట్టె పెట్టి. నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. నా అహంకారం ఆ రొట్టె కన్నా పూర్తిగా కాలిపోయాయి. అది ఎంత కమ్మగా ఉందంటే శనగపప్పు వాళ్ళు అనుకుంటున్నారా? ఆవిడ ఆత్మీయతే ఆ రుచిని తెచ్చిపెట్టింది. ఎంత నవ్వుకున్నాం, ఎంత అపహాస్యం చేశాం. అభిమానం అనేది చెప్పి చేయించుకోవడంలో ఉండదు, ఇష్టపడి చేసే పనిలో కష్టం ఉండదు. ఇక ఆపేస్తాను. మరీ ఎక్కువ తలుచుకుంటే అమృతం తాగేటప్పుడు పొలమారుతుంది ఆవిడికి. మీ కొచ్చెలకోట జగదీష్.